అందరికీ నా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరొకసారి దేవుడు మనకి అవకాశం ఇచ్చి ఆయన ధైర్యపరిచే మాటలు నా తలంపులో దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కనుక మరొకసారి ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది. తెలీదు ఎవరితో దేవుడు ఆయన వాక్యం ఎలాంటిదంటే చాకలి వాణి సబ్బుతో పోల్చి తగినది కదా. ఎందుకు అంటే ప్రతి మురికిని ఇళ్ళగొట్టేది వాక్యమే ఉన్నది కదా. మాట్లాడుతున్న దేవుడు నేను కాదు కనుక ఆయన మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం కదా. చెప్పేది ఏంటి అంటే, నీ జీవితంలో అనేక పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నావేమో, అనేక దిక్కుతోచిన పరిస్థితులు నీకు వస్తూ ఉండేవేమో. ఇదిగో ఆత్మీయంగా నేను పెరిగి ఉన్నాను కదా, ఆత్మీయంగా దేవుడు నన్ను ఇంత స్థితిలో ఉంచిన, ఎందుకు ఈ శోధనలు నాకే రావాలి, ఎందుకు ఈ యొక్క వేదనలు నాకే రావాలి, అయ్యో నేను ప్రార్థనలో ఎదుగుతా ఉన్నాను కదా, వాక్య ధ్యానంలో బలపరచబడతా ఉన్నాను కదా, నాకే ఎందుకు ఈ శోధనలు, ఈ సమస్యలు మంచుకు రావాలి. నేనేం చేశాను? నేను ఈ యొక్క తప్పు, ఈ యొక్క పొరపాటు చేశాను. అయ్యో ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను కదా, ప్రతి ఉదయం లేచి నా కుటుంబం కొరకు కావచ్చు, నా వాళ్ళ కొరకు కావచ్చు, సంఘంలో ఒక మంచి విలువైన పాత్రగా నేను వాడబడతా ఉన్నాను కదా, నాకెందుకు ఈ శ్రమలు? దేవుని కాడ యథార్థంగా ఉన్నాను కదా, ఎందుకు నాకు ఈ శ్రమలు? అంటే బైబిల్లో నీలాంటి వ్యక్తి ఎవరు అంటే ఆయనతో మనం పోల్చుకునదగినది కాదు, కానీ ఉన్న పరిస్థితులకి, ఉన్న సమస్యలకి నీలాగా బాధపడుతున్న వ్యక్తి ఎవరంటే యోబు. తన జీవితంలో చూడు, దేవుడు ఎంత దీవించినంటే దేశంలో ధనవంతులాగా. చూడు, ఇప్పుడు మనం అంబానీ, ముఖేష్ అంబానీ అని, ఇప్పుడు ఆధునిక కాలంలో ముఖేష్ అంబానీ అని, అనిల్ అంబానీ అని ప్రఖ్యాతిగాంచిన బిజినెస్ మ్యాన్లు కావచ్చు, వీరందరూ ఉన్నారు. నిజమే, వీళ్ళందరూ ఉన్నారు గనుల్లో ఒకరుగా ఆ రీతిగానే దానికంటే ఎక్కువైనా ఆనాటి కాలంలో ఎప్పుడు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం యోబు అనే భక్తుడు. ఎవరు అంటే యోబు కాలంలో యోబుకి ధర్మశాస్త్రం అందినట్టుగా బైబిల్లో కనబడదు. చూడు, దేవుడే తను ప్రత్యక్షించుకున్నాడు. అయ్యో యోబు ఎవరు కుమారుడో లేదు, ఊజు దేశపు రాజు అని ఉంటే తప్ప పలాని వంశవళి, పలాని గోత్రపు చెందినవాడు అని ఉండదు. కనుక యోబుకు అనేక శ్రమలు, అనేక శోధనలు ఎందుకు కలిగిన తెలుసా? నీతిగా ఉన్నందుకే, నీతిగా జీవిస్తున్నందుకే యోబుకి అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమానాలు, దిక్కుతోచిన పరిస్థితులు. చూడు, నమ్మిన స్నేహితులే, నమ్మిన చూడు కట్టుకున్న భార్యే ఎందుకు కానీ బ్రతుకు, ఆ దేవుని దూషించి చావరాదా అని ఎన్నో మాట్లాడినాయి. చూడు, యోబు ఏమన్నా తప్పు చేసిందా? యోబు ఏమన్నా పాపం చేసిందా? తప్పైంది కదా. యోబు తప్పు చేయలేదు, యోబు పాపం చేయలేదు. ఎందుకు ఆ శోధనలు, ఆ యొక్క ఇరుకు గుండా వెళ్ళిందని తెలుసా? చూడు, నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదుగుతావో చూడు, ఎదిగిన తర్వాత అనేక శ్రమల గుంట నువ్వు నడిచేది ఉంటుంది, అనేక శ్రమల గుంట, అనేక నిందల గుంట నువ్వు నడిచేది ఉంటుంది. అయ్యో నేను ఆత్మీయంగా ఎదుగున్నాను కదా, నాకెందుకు ఈ పోరాటం అంటే నీకే ఉంటుంది. ఎందుకు అంటే ఉన్న స్థితిలో ఉన్నావు. సైతాన్ని చూడు, నిలబడ్డన అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త చూచుకున్నావని ఆయన లేఖనం శ్రవిస్తూ ఉన్నాయి కదా. అంటే నువ్వు కొండ మీద నిలబడతా ఉన్నావయ్యా, కొండ మీద నుంచి కింద నుంచి ఆ వ్యక్తిని లాగడం ఈజీయా, లేదా ఆ కొండ మీద నిలబడిన వ్యక్తిని ఆ కిందున్న వ్యక్తి లాగడం ఈజీదా అంటే కిందున్న వ్యక్తి ఆ కొండ మీద వ్యక్తిని లాగటం ఈజీ ఉన్నది. నిలబడడం చాలా కష్టమైతే ఉన్నది. నువ్వు నిలబడ్డావా అయితే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి పరిస్థితిని కాదు, సమస్యలు కావచ్చు, ఉన్న పరిస్థితులు దూషించేది కాదు, ఉన్న సమస్యలు బట్టి దూషించి కాదు, ఉన్న యొక్క ఇబ్బంది బట్టి దూషించేది కాదు. ఇదిగో దేవుడు మాట్లాడుతుందని చెప్పిన యోబు జీవితం ఎందుకు అంత శ్రమల గుంట, అనేక దారి గుంట వెళ్ళిందంటే చూడు, పరీక్ష నిజమే, పరీక్ష కావచ్చు, రణంతరం దీవించడానికి కావచ్చు,
కానీ దేవుడు మాట్లాడితే తెలుసా, యోబు మరి ఆ దేశంలో ధనవంతుడే ఉన్నాడు, మరి చూడు భూమి మీద మిక్కిలి ధనవంతుడు, దాని తర్వాత నమ్మకస్తుడు, నీతిమంతుడు, చూడు అనేక బిరుదులు తనకిచ్చిన దేవుడు. భూమి మీద చూడు మరి నీతిమంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు, భూమి మీద మరి యథార్థవంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు దేవునికి. చూడు అందుకే బైబిల్ ఒక మాట ఉంటే తెలుసా, మరి నమ్మకస్తుల కొరకు కావచ్చు, యథార్థవంతుల కొరకు కావచ్చు, మరి భూమి మీద ఆయన కనులు వెతుకుతూ ఉంటాయంట. మరి యోబు అందుకే కదా సైతాను అటు ఇటు తిరుగుతూ ఉంటే మరి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, సైతానా ఎక్కడి నుంచి వచ్చినావు అంటే, అయ్యా నేను లోకంలో ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాను చెప్తే, సరే నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావా? భూమి అంతటిలో ఆయన నీతిమంతుడా, యథార్థవంతుడా అంటే, అయితే సైతం ఒక మాట అంటే ఏం తెలుసా, ఉత్తిగిని నిన్ను మొక్కుతా ఉన్నాడా, ఉత్తిగిని నీ నీతిగా ఉంచుతా ఉన్నాడా, తన కలిగిన దానంత చుట్టూ నీ యొక్క కంచె నాటావు కదా, ఇది ముట్టుకోదన్నావు కదా, ఒక్క గొర్రెకి ఉన్న ఆ యొక్క బొచ్చుతో సహా సైతాన్ని ముట్టుకోలేకపోయాడు. ఎప్పుడు అంటే దేవుని కంచె యోబు యొక్క పరిసరాల చుట్టూ, యోబు యొక్క ఆస్తి చుట్టూ ఉన్నప్పుడు ముట్టుకోలేకపోయాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఏంటి తెలుసా, యోబు తన జీవితంలో చేసింది ఏంటి అంటే, చూడు అన్ని కోల్పోయాడు. ఒక్కొక్కడు పోతున్నాడు, ఒకడు వస్తూ ఉన్నాడు, అయ్యా మరి ఇన్ని గొర్రెలు వెళ్ళిపోయినాయి, అయ్యా అగ్నిపడి మరి ఇన్ని జంతువులు కాలిపోయాయి, అయ్యా మరి చుట్టూ గాలి కొట్టగానే మరి నీ కొడుకు నీ బిడ్డలు 10 మంది చనిపోయారు. ఎన్నో వేదన. ఆయనను చూడు అదే వేదన నీ జీవితంలో వస్తూ ఉంది ఏమో. అంటే యోబులా చనిపోవడం కాదు, కానీ ఆత్మీయంగా యోబు భౌతికంగా తను దుఃఖపడితే ఆత్మీయంగా నువ్వు దుఃఖపడతా ఉన్నావు కదా, ఆత్మీయంగా నువ్వు మరి బాధపడతా ఉన్నావు కదా. అయ్యో నాకెందుకు ఈ సమస్య, అయ్యో నేను ఏమి చేశాను, యథార్థంగా ఉన్నాను కదా, నాకే ఎందుకు ఈ యొక్క పోరాటం అని నువ్వు అనుకుంటా ఉన్నావు కదా. చూడు దేవుడు మరి యోబు జీవితంలో ఎందుకు తెచ్చాడంటే, ఉన్న స్థితి కాదు ఉన్నత స్థితి తీసుకెళ్ళటానికి. ఒక స్థలం ఉంది, నీ సొంత స్థలము, దాంట్లో మరి ఒక గుడిసె ఒక రేకులో ఉంది. ఒక బలమైన ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి అంటే, ఆ గుడిసెని కావచ్చు, ఆ రేకుల ఇల్లుని కావచ్చు పడగొట్టేయాలి. అప్పుడే పిల్లర్స్ల కింద వేసి మరి ఆ యొక్క బలమైన ఒక ఇల్లుని కట్టగలము. అదేవిధంగా ఉన్న స్థితికి నువ్వు ఇంకో స్థితికి వెళ్ళాలి అంటే, నీకు ఇచ్చిన ఆత్మీయ స్థితి కోల్పోయే స్థితి కూడా నువ్వు రావచ్చు. ఎందుకు అంటే చూడు యోబుకి ఎట్టొచ్చిందంటే, ఇంకా దేవుని దూషించి చావరాదా అని భార్య అంటే మూర్ఖురాలుగా నువ్వు మాట్లాడదాకు. ఇచ్చినప్పుడు మరి మనం సంతోషించాం, ఇచ్చింది ఆయన కదా, మరి ఆయన ఇచ్చింది ఆయన తీసుకెళ్ళింది కదా, మరి ఎందుకు బాధ? చూడు లోకాన్ని గట్టిగా పట్టుకోలేదు. అయ్యో ఇది ఎంత వెళ్ళిపోతే నేను ఎట్లా బ్రతకను ఆయన చెప్తున్నా తెలుసా, మరి నేను ఎప్పుడు మృతి నొందుతున్నో దేవుని కాడ నేను సజీవునిగా మరి నా కన్నులు నేను తెరుస్తాను. భౌతికంగా నా చావు రావచ్చు, కానీ ఆత్మీయం చనిపోను. ఎందుకంటే బ్రతుకున్న దేవుడు బ్రతుకు నేర్పించాడు నాకు గనక నేను దీన్ని బట్టి చింతించానని ఒక నిరీక్షణతో యోబు ఉన్నాడు. అదేవిధంగా ఉన్నత ఆత్మ నుంచి ఇంకా మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలి అంటే, ఆ మహిమలో నువ్వు దేవుని కాడ నుంచి ఏదైతే ఆశీర్వాదాలు, ఏదైతే వాగ్దానం పొందుకున్నావో, ఏ యొక్క ఆ పరిస్థితికి జవాబు పొందుకున్నావో, ఏ అభిషేకం పొందుకున్నావో, చూడు దేవుడి ఉన్న స్థితికి తీసుకెళ్ళడానికి ఆ యొక్క సమస్య ఎట్లా తెలుసా, అభిషేకాన్ని పోగొట్టుకునే శోధనలు జీవితంలో వస్తాయి. అభిషేకాన్ని పోగొట్టుకునే ఆ యొక్క అపనిందలు జీవితంలో వస్తాయి. ఇంకా దేవుడు లేడు, దయ్యం లేడు అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయ్యో దేవుడు మరి వాగ్దానం ఇచ్చింది కదా, ఎందుకు నెరవేర్చట్లేదు అన్న సందేహం నీకులో వచ్చి, తర్వాత అయ్యో దేవుడు చెప్పిన కదా చేయలేదు అని విడిచిపెట్టే లాగా నిన్ను ఆ యొక్క శోధనలు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆయనను మరి యోబు అన్నట్టుగా, మరి ఇది మట్టి శరీరం కదా, మట్టిలో కలుస్తుంది, నా దేవునితో కలిసేది.
ఎప్పుడు చనిపోతానో, ఎప్పుడు ఈ మృతదేహం అయిపోతుందో నా దేవుని చేరుకుంటాను అన్ని ఆశ కదా. అంటే ఒకటే, ఇదే అంత మన స్థితిని దాన్ని మొదలుగా మార్చడానికి తెలుసు. మరి నిన్ను ఆత్మీయ నుంచి ఇంకా ఉన్నత స్థితి తీసుకెళ్ళాలనేది ఆశపడతా ఉన్నాడు కదా. మరి ఆ రీతికి తీసుకెళ్ళాలంటే నీ ఆత్మీయ జీవితానికి, దేవునికి ఇచ్చిన వాగ్దానాలకి, దేవునిచ్చిన ఆధిక్యతని మరి దేవుడు పరీక్షిస్తాడు. అయ్యో నా కుమారుడు ఇచ్చినాను కదా, ఇది నా మహిమ కొరకు వాడతాడా, లేదా దీన్ని మరి తన స్వార్థం కొరకు వాడతాడా? అయ్యో ఆ రీతికి ఎన్నో కదా, ఎన్నో జీవితాలు వస్తూ ఉంటాయి. ఆయనను నిరీక్షించి నిలబడటం మన వంతు. బ్రతుకున్న దేవుడు బ్రతుకు నేర్పుట ఆయనకు తెలుసు. మరి దీన్ని బట్టి నీ చింత, దీన్ని బట్టి నీ యొక్క ఏడుపు, దీన్ని బట్టి నీ యొక్క బాధ, కలవరం ఎందుకు? ఉంటే ఇక్కడ ఆయన సాక్షిగా బ్రతుకుతాం, పోతే అక్కడ ఆయన సన్నిధిలో ఉంటాం. మరి క్రీస్తులో మృతిని పొందిన వారు ధన్యులు అన్నాడు కదా దేవుడు. మరి ఇక్కడ చనిపోతే దేవుని కలుసుకుంటాం కదా, దానికన్నా సంతోషం ఇంకేముంది? అయ్యో మరి నేను సంపాదించిన భూమిలో ఏమైపోతాయి, అయ్యో నేను సంపాదించిన మరి భూమిలో ఏమైపోతాయి, ఆస్తి ఏమైపోతుంది, అయ్యో నా పిల్లలకి మరి పెళ్లి చేయాలి కదా, ఆలోచన నీకు రావచ్చు. అయ్యో ఎవరు చేస్తారు? చూడు, తీసుకున్న దేవుడే నిన్ను మరి నీ పని, నీ బాధ్యతలు నెరవేర్చడానికి తెలియదా? కనుక దేన్ని బట్టి చింతించబాకు. ఆత్మీయ నుంచి ఆత్మీయ స్థితి తీసుకెళ్ళడానికి ఉన్న శోధన ఎట్లంటే నీ అభిషేకానికి, నీ యొక్క పిలుపుకి పరీక్ష ఉంటుంది. ఎందుకంటే దేవుడు నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వాలి అంటే ఈ పరీక్ష గుంటూ నడవాలి, అప్పుడే నువ్వు గెలుస్తావు. దీంట్లో అన్నింటిలో దేవుని ప్రశ్నించేది కాదు. యోబు ప్రశ్నించిందా, నాకెందుకు ప్రభా నువ్వు ఇట్లా చేయాలి? తన జీవితం శాపంతో తను మాట్లాడుకున్నాడు, కానీ ఎందుకు ప్రభా నన్ను పుట్టించా, ఎందుకు ప్రభు నా బ్రతుకుని ఇట్లా చేసామని దేవుని దూషించినట్టు తెలియదు కదా. మరి బ్రతుకున్న దేవుడు నేను బ్రతుకు నేర్పుట ఆయనకు ఎందుకు సాధ్యం కాదు? బ్రతుకుంచిన దేవుడు నిన్ను మరి జీవం నేర్పుట ఆయనకు ఎందుకు సాధ్యం కాదు? దేన్ని బట్టి నీ యొక్క భయం, దేన్ని బట్టి నీ యొక్క చింత అంత అయిపోయిందనా? కాదు. నిలబడు దేవుని కొరకు. ఆత్మీయ స్థితిలో ఎన్నో శోధనలు, శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, జీవ బ్రహ్మం ద్వారా కావచ్చు, ఎన్నో శోధనల నుంచి చుట్టుముట్టుతూ ఉంటాయి. ఆయనను గ్రహించు. ఎక్కడి నుంచి వస్తూ ఉంది శోధనలు, ఎక్కడి నుంచి యొక్క మూల కారణం, ఒక సమస్యకు మూల కారణం తెలుసుకుంటేనే, గాయం ఒక చోట, పుండు ఒక చోట ఉంటే, మరి పుండు ఒక చోట, మందు ఒక చోట ఉంటే, మరి ఆ గాయాన్ని మాన్పలేము. గాయం ఉన్న చోటనే ఆ యొక్క మందు రాయాలి. ఆ యొక్క ఆయింట్మెంటో ఏదో దాని తగ్గ మరి ఆయింట్మెంట్ రాస్తేనే తప్ప ఆ గాయం తగ్గదు. అదేవిధంగా మన జీవితంలో అసలు మూల కారణం ఏంటి? సమస్యకు వచ్చింది నిజం, దాని మూల కారణం ఏంటి? ఎక్కడి నుంచి సమస్య వచ్చింది? మరి దేవుడు ఎందు నిమిత్తమే నా జీవితం అనుమతించాడో? ఒక శోధన, ఒక సమస్య వచ్చిందా? నిలబడు. చూడు, శోధనని సహించువాడు ధన్యుడు అన్నాడు దేవుడు. మరి శోధనను సహించితే నువ్వు ధన్యుడైతావు. ఎందుకు అంటే చూడు, నేను శోధించబడిన తర్వాత సువర్ణ వలె మారేదునని యోబు అంటాడు. ఏంటి నిరీక్షణ? ఏంటి నీ యొక్క బలం ఏంటి అంటే చూడు, మనిషి రొట్టె వల్ల కాదు, నా నోట వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతున్నాడు దేవుడు. బలం లేదా? నీ జ్ఞానం వల్ల ఇప్పటిదా కాలేదా? అయితే దేవుడు అంటున్నా తెలుసు. చూడు ఏమంటున్నా తెలుసా? మరి నరపుత్రుడా, నీ జ్ఞానం వల్ల కాదయ్యా, నీ బలం వల్ల ఈ పనులు కావయ్యా, ఇదిగో నా ఆత్మ చేతన అవుతుందయ్యా. చూడు, ఇంతవరకు అనుకునేవి ఏంటంటే నా బలం ద్వారా, నా జ్ఞానం ద్వారా అవుతుందేమో, నా యొక్క శక్తి ద్వారా ఈ యొక్క పనులు అవుతుంది నువ్వు అనుకున్నావు. కానీ దేవుడు అంటే తెలుసా, బలం చేత కాదు, నీ శక్తి చేత కాదు, నీ యొక్క బలము చేత కాదు, కానీ ఇది నా ఆత్మ చేత జరిగిస్తా అన్నాడు దేవుడు. మరి చూడు, లోకంలో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కదా. లోకము ఎవరి చేతిలో ఉంది అంటే మరి సైతాన్ యొక్క బంధకాల్లో ఉంది. మరి ఆ బంధకాల నుంచి విడిపించాలి. ఆ బంధకాల నుంచి మరి విడిపించేది ఎవరు తెలుసా? యేసే ఒక్కడే. మరి ఆ యేసే ఆత్మ స్వరూపుడివే నీలో ఉంటే దేని బట్టి నీకు భయం? నిజమయ్యా వస్తాయి. అయ్యా నువ్వేం చెప్తావయ్యా, బాగా నువ్వు వీడియోస్ చెప్తా ఉంటావు. అనుభవిస్తే తప్ప ఆ యొక్క బాధ నీకు తెలియదు, అనుభవిస్తే తప్ప ఆ యొక్క వేదన నీకు తెలియదు. అయ్యా ఏం చెప్తా ఉన్నాను కదా, ఆ యొక్క బాధ, ఆ యొక్క వేదన నుంచి
వచ్చినాయి కాబట్టి ఈ మాట నా నుంచి వస్తూ ఉంది తప్ప ఏదో నలుగురు చెప్పారు కదా ఆ మాట డబ్బింగ్ కొట్టి మీకు అర్థం చెప్పట్లేదు. బ్రతుకునే దేవుడయ్యా, బ్రతికించుక తెలుసు. మరి ఇట్ట మనం దేవుడు నమ్మాలి తెలుసా? చూడు, గతంలో దేవుడు నీ పరిస్థితి నుంచి కాపాడిండు, ఏ సమస్య నుంచి నేను విడిపించిండు, ఈ యొక్క దిక్కు తోచిన పరిస్థితి నుంచి దేవుడిని విడిపించిండు. జ్ఞాపకం చేసుకో, దేవా అలాంటి పరిస్థితి నుంచి విడిపించావు, ఈ పరిస్థితి కూడా విడిపించగల సముద్రం నమ్మితే కానీ ఆయన కార్యాలను చూడలేవు, నమ్మితేనే కానీ ఆయన యొక్క బలమును చూడలేవు. ఉన్నవాడు అనువాడిన దేవుడు కదా, మరి ఆయన నీకు సాయం చేస్తాడు, ఆయన నీతో ఉన్నాడు. దీన్ని బట్టి ఇప్పటి నుంచి చింతించబాకు, అయిపోయింది అని కాబాకు, ఆరంభం అనుకో. ఆత్మీయంగా చచ్చిపోయాను అనుకోబాకు, కాదు ఇప్పుడే ఇంకో జీవాన్ని పోసుకుంటూ ఉన్నాను. ఈగల్ అంటే ఏంటి? గ్రద్ద అంటే మరి పక్షిరాజు అంటారు కదా. మరి పక్షిరాజుకు 40 సంవత్సరాలు తను చనిపోతుంది, ఇంకా డెత్ అక్కడనే. కానీ ఆ పక్షులు అంటే 80 సంవత్సరాలు బతుకుతాయి. ఎట్లా బతుకుతాయి 80 సంవత్సరాలు? చూడు, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ గోర్లు ముక్కు అన్ని పెరిగి ఇంకా ఎగిరిని పరిస్థితి వస్తుంది. మరి ఏం చేస్తే తెలుసా? ఆ యొక్క ముక్కుతోనే ఆ గోడని కొట్టి ఆ ముక్కు ఇరుగొట్టుకుంటుంది. మరి ఆ ముక్కుతోనే మరి ఈకలు అన్నీ పీక్కుంటుంది. దాని తర్వాత కేవలం ఒక 6 నెలలు వేచి ఉంటుంది. దాని తర్వాత కొత్త రెక్కలు, దాని తర్వాత కొత్త ముక్కు, కొత్త గోర్లు వచ్చిన తర్వాత చూడు 80 సంవత్సరాలు తను బతుకుతుంది. చూడు, వృద్ధులు మువ్వ వేదురు అనే లేఖనాలు రాయబడింది. అంటే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం కంటే ఇంకా మరి ఉన్నతగా పెంచుకోవడము. మరి గ్రద్దకి చూడు, దాని గ్రద్ద ఎంత, దాని తలలో మెదడు ఎంత, దానికి అంత జ్ఞానం తెడిచింది కదా. మరి నువ్వు నూతన తలుచుకోవాలి అంటే ప్రతిరోజు నీ బలహీనతను చంపుతూ ముందుకెళ్ళాలి. రాయిలా చేసుకుని మనసుని, అప్పుడే నువ్వు గెలుస్తావు. రాయిలాగా చేసుకునే యొక్క మనసుని, అప్పుడే నువ్వు గెలుస్తావు. వీటన్నిటిలో దేవుడు నాకు తోడున్నాడు, వీటన్నిటిలో దేవుడు నన్ను గెలిపిస్తాడు అన్న యొక్క నిరీక్షణ నీలో ఉంటే ఇంకా దేవుడు నిన్ను ఆపడు, దేవుడిని తీసుకెళ్తాడు. అప్పటిదాకా మనం నమ్మకంగా ఉండాలి, అప్పటిదాకా మనం యథార్థంగా ఆయన సన్నిధిలో మరి వేచి ఉండాలి. అయ్యా సాయం చేయ ప్రభు, అయ్యా కృప చూపు ప్రభు అని ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు. ఆయన ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు కార్యాలు అప్పటి నుంచి నువ్వు రాసుకో, డేట్ పెట్టుకో, స్తుతిస్తూ ఉంటూ దేవుడు తన పనిని, నీ పనిని జరిగిస్తూ నడిపిస్తూ వస్తాడు. మరి దేవుడు యోబు ద్వారా మరి ఆయన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడినాడు కదా. దీన్ని బట్టి చింతించి కాదు, ఇదే అంత మన స్థితి అనుకోబాకు. మరి ఉన్నవాడు కదా, బ్రతుకునే దేవుడు అయ్యా, బ్రతికించుకుంట ఆయన తెలుసు. మరి దీన్ని బట్టి మనము చింతించాలి, దీన్ని బట్టి మనము మరి యొక్క ఆశపడాలి అంటే దేవుని అందే, అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా అని. మరి దేవునికి ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, దేవునికి ఇచ్చిన ఆధిక్యతని కావచ్చు, వదిలిపెట్టుకోబాకు. శోధనలు వస్తాయ్యా, మట్టి శరీరం కదా, తప్పకుండా శోధనలు వస్తాయి. మరి నిలబడు, గెలువు. పడిపోయావా? మరి మళ్ళీ నడుము కట్టుకో, మళ్ళీ దేవుని కొరకు నిలబడు. అయ్యా తప్పైందయ్యా, మట్టి శరీరం అయ్యా, చేతన ఇవ్వలేదయ్యా, క్షమించు అని మరొకసారి నువ్వు అడిగినప్పుడు దావీదు అంటాడు కదా, విరిగి నలిగిన హృదయమే కదా నీకు ఇష్టం, బలి అర్పణ నీకు ఇష్టం లేదు కదయ్యా, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టం కదయ్యా అంటాడు కదా. మరి నీ విరిగి నలిగిన హృదయంతో దేవునితో ప్రార్థన చేయ. చూడు, బైబిల్ ఉంది ఏంటంటే విరిగి నలిగిన మనసు అంట ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదంట. మరి మాట ఇచ్చిన దేవుడు కదా, మరి దీనికి చింత నీకు. భయపడబాకు, చింతించబాకు, దీన్ని బట్టి నువ్వు బాధపడబాకు. ఉన్నవాడు అనబడిన దేవుడు కదా, మరి నడిపించడానికి తెలుసు కనుక, మరి ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ ప్రేమని దేవుడు క్రియారూపంలో నీడలో చూపుతా ఉన్నాడు. మరి చూడు, దేవుడు నీకు సాయం చేయను కాక, దేవుడి మాట దీవించును కాక.